అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారట్ పాకిస్తాన్ ను పరోక్షంగా భారీ దెబ్బ కొట్టింది మన దేశం సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం సింధు నది దాని ఉపనదులు రావి గాని బియాస్ గాని సట్లెజ్ గాని చినాబ్ జీలం ఇలా మన దేశం గుండానే పాకి వెళుతూ ఉంటాయి పాకిస్తాన్ కి సింధు నది జీవనాడి అని చెప్పుకోవాలి అయితే సాగు తాగునీటికి కూడా ఈ నదే వాళ్ళకి ఆధారం అవుతుంది ఒకవేళ మనం ఇక్కడ వాటర్ బంద్ చేసాము అంటే పాక్లో 90% వరకు ఆయకట్టుకు కటకట ఖచ్చితంగా తప్పదు ఇక్కడ మనం ట్యాప్ కట్ చేసాము అంటే అక్కడ కరాచీకి లాహోర్కి ముల్తాన్ నగరాలకి గొంతెండిపోవడం ఖాయం ఖచ్చితంగా ఎడారైపోతుంది అన్నది నిజం ఇక పాక్లో జీడిపిలో 23% పైగా ఉన్న వ్యవసాయ రంగం ఏదైతే ఉందో అది నాశనం అయిపోతుంది దీంతో పాకిస్తాన్ ఎడారిగా మారిపోవడం ఖాయం అంటున్నారు నిపుణులు నేను అంటున్న మాట అయితే కాదు ఇక సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయడంతో దానికి ప్రతీకారంగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది ఇక నో మోర్ లైన్ ఆఫ్ కంట్రోల్ అంటూ బరితెగించి మరి పాక్ అయితే రంకెలు వేస్తుంది ఇంకేం చూసుకొని ఈ అధికారాన్ని చూపిస్తున్నారు అర్థం అట్లా భారత్తో తమకు హద్దులు లేవు సరిహద్దులు లేవు అంటూ కారం తిన్న కాగిలాగా మండిపడుతుంది లేకపోతే నాశనం అయిపోయేది మీరే 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా సిమ్లా అనేది ఒప్పందం ఈ ఏదైతే ఒప్పందం ఉందో అది కుదిరింది ఇక ఈ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖగా మార్చేశారు మధ్యలో ఉంటుంది కదా ఈ భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా అండ్ ప్రస్తుతం భారత్ అయితే పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తోంది ఈవెన్ యుద్ధాలు కూడా జరుగుతున్నాయి ఏ సమయంలో ఏం జరగొచ్చా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు అండ్ పహల్గామ్ ఇదేదైతే ఉగ్రవాది దాడి ఉందో దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి